ఈరోజు వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనముల వరకు. మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాకయే సాతాను సమాజపు వారి వలన కలుగు నీకు దూషణను నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేవింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా నుండుము. నేను నీకు జీవ కిరీటమునిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించినవాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడని. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు సంగముల ద్వారాగా మరి ఏమని హెచ్చరిస్తున్నాడంటే, సంఘములో శ్రమలు కలుగుతాయి.